శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు సెప్టెంబర్ మాసంలో 25, 26 తేదీల్లో అతి పెద్ద సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి. దానికి ఇదే సంకేతంగా చెప్పడం జరుగుతుంది. అసలు ఏం జరగబోతుంది అంటే గనక 5 సంవత్సరాల నుంచి మీరు ఎదురు చూస్తున్న ఎదురు చూపుల్లో ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడి నుంచి ముగుస్తాయి అన్నమాట. సో మీకు ఇక్కడి నుంచి కూడా ఏ విధంగా ఉండబోతుంది, ఆ పెద్ద సంఘటనలు ఎలా ఉండబోతున్నాయి, దాంతో పాటుగా మీకు ఏ దేవతల అనుగ్రహం అనేది కలగబోతుందో అన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా మనం వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు గత 12 సంవత్సరాల నుంచి చాలా ఎక్కువగా బాధపడుతున్నారు. మంచి సమయం వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తున్నారు. కానీ ప్రతిదీ కూడా రివర్స్ కొడుతుంది. మంచిగా డబ్బు సంపాదించాలని ఆలోచనలు చేస్తున్నా కూడా ప్రొసీడ్ చేసేటప్పటికీ ప్రతి ఒక్కటి బెడిసి కొడుతుంది. జాబ్ కి వెతికేవారు ఎవరైతే ఉన్నారో, పెళ్లిళ్ల సంబంధాలు చూసేవారు ఎవరైతే ఉన్నారో, ఇలా ఎవరి వృత్తిలో ఎలా ఉండాలి అనుకున్నా కూడాను మీ చుట్టూరా కూడాను ఎన్నో రకాలైనటువంటి దుష్ట శక్తులు ఉండడం రీత్యా ఇలా జరుగుతూ వస్తుంది, రివర్స్ అవుతూ వస్తుంది. అయితే ఇక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. మంచి సమయం రాబోతుంది. దేవతల యొక్క అనుగ్రహం మీ మీద ఉండబోతుంది. కాబట్టి మీకు ఇక ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఏకంగా కుబేరుడు అలాగే వినాయకుడు వీళ్ళిద్దరూ కలిసి మీకు అనుగ్రహాన్ని కలగ చేయబోతున్నారు. వినాయకుడు మీ మీద దయ చూపిస్తే ఇంకా ఏ పనికి కూడా ఆటంకాలు అనేవి ఉండవండి. ఇక సాక్షాత్తు కుబేరుడే మీ మీద కటాక్షం చూపిస్తుంటే ఇక ధనానికి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేవి అస్సలు ఉండవు. ఇక నుంచి మీ లైఫ్ అనేది మారబోతుంది. రాబోయే 48 గంటల్లో ఈ 2 పనులు మాత్రం అస్సలు చెయ్యొద్దు. చేస్తే మాత్రం మీ యొక్క నాశనాన్ని మీరే కోరుకున్న వారు అవుతారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పాల్సింది ఏమిటంటే గనక మీరు డిపెండెంట్ అదర్స్ అంటే మీరు చేయాలనుకున్న పనుల్ని వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఆ పనుని వాళ్ళు చేస్తారులే, నాకు ఏముందిలే, కాస్త రెస్ట్ తీసుకుందాం, నాకు టైం బాగుంది కదా, ఇక్కడ నుంచి ఇంకా అంతా మంచి జరుగుతుంది, నేను చేస్తే ఏంటి, వేరే వాళ్ళ చేత చేయిస్తే ఏంటి, పని అవ్వడం ముఖ్యం అనే ఆలోచన ఏదైతే ఉందో మొట్టమొదటిగా దాన్ని స్టాప్ చేయండి. మీ యొక్క పనిలో శ్రద్ధ కనబరచండి. మీరు చూపించే శ్రద్ధ పక్క వారు చూపించరు. కాబట్టి మీ పనిని మీరే స్వయంగా చేయండి. మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఎక్కడికైనా వెళ్లి ఏదైనా పని చేయాలి అనుకుంటున్నా, డబ్బుకు సంబంధించి ఏదైనా లావాదేవీలు చేయాలి అనుకున్నా కూడా ప్రతి ఒక్కటి మీ చేతుల మీదే చేయండి. ఎవరి మీద కూడా అస్సలు ఆధారపడవద్దు. రెండవ పని ఏమిటంటే గనక అందరినీ నమ్మడము, ట్రస్ట్ అనేది ఎక్కువగా పెట్టుకోవడము చాలా ఈజీగా చేస్తూ ఉంటారు. కానీ వేరే వాళ్ళు అంత ఈజీగా మీ యొక్క ట్రస్ట్ ని వారు అస్సలు అర్హత లేని వారు అని గుర్తుంచుకోండి. బ్రేక్ చేస్తూ ఉంటారు. తొందరపడి ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. ప్రతి ఒక్క పని కూడాను ఎదుటి వారికి అప్పచెప్పడం, లేదంటే వాళ్ళు చెప్పిన మాట వినేసి ఆలోచించకుండా ఆ పనుల్ని చేయడము, ఈ 2 పనులు అస్సలు చేయొద్దు. ఒక మనిషి మాత్రం మీ వెనకాలే చేతులు కట్టుకుని వినయాన్ని ప్రదర్శిస్తూ మీ వెనకాలే ఉన్నాడు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, నాశనం చేయడానికి చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ 2 పనులు చేయకుండా జాగ్రత్తగా ఉంటే ఆ మనిషి ద్వారా మీకు ఏదైతే హాని జరగబోతుందో ఆ హాని జరగదు. లేకపోతే తొందరపడి నమ్మేట్లయితే గనక ఖచ్చితంగా మీ యొక్క ఇబ్బందులు అనేవి పెరిగి పెద్దది అయిపోతాయి. ఈ 2 జాగ్రత్తలు తీసుకుంటే గనక మీ యొక్క జీవితం సమూలంగా మార్పు అనేది చెందుతుందని చెప్పాలి. కష్టానికి తగ్గ ప్రతిఫలితం అయితే దక్కుతుంది. అయితే ఈ ఇద్దరు దేవతల యొక్క అనుగ్రహం మీ మీద ఉండడం రీత్యా మీ యొక్క జీవితం అనేది పూర్తిగా మార్పు అనేది చెందబోతోంది. ఇక పెళ్లి సంబంధాలు చూసేవారికి పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారికి మంచి ప్యాకేజీతో కూడిన ఉద్యోగం వస్తుంది. అలాగే ఏదైతే మంచి గుడ్ న్యూస్ రాబోతుందో, మీ యొక్క ఇంట్లో
ప్రతి ఒక్క సంఘటన కూడాను మార్పు జరగబోతుంది, మంచికే జరగబోతుంది. బిజినెస్ కి సంబంధించి ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళకి బిజినెస్ లో కూడా పెట్టుబడికి రెండింతల లాభం అనేది కలగబోతూ ఉన్నది. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏమిటంటే గనక ఈ యొక్క వస్తువును మీరు ఎక్కడికి వెళ్తున్నా సరే, ఆడవాళ్లు అయినా మగవారు అయినా కూడాను మీ యొక్క పర్సులో లేదా ప్యాంటు జేబులో మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం రీత్యా మీకు ఏ దిష్టి అనేది తగలదండి. ఆ యొక్క వస్తువు ఏమిటి అంటే గనక తెలుపు రంగు రుమాలు మీ జేబులో పెట్టుకోండి. ఎందుకు అన్నట్లయితే గనక తెలుపు రంగు పరమశివునికి ఇష్టకరమైంది, అలాగే పాజిటివ్ వైబ్స్ ని మీలో కలగజేస్తుంది. కావున తెలుపు రంగు రుమాలు అవసరానికి ఉపయోగించకుండా మీ యొక్క పర్సులో కానీ లేకపోతే గనక మీ యొక్క జేబులో కానీ పెట్టుకోండి. ఆడవారు అయితే హ్యాండ్ బ్యాగ్ లో అయినా పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం రీత్యా ఖచ్చితంగా మేలు అనేది జరుగుతుంది. మీరు ఏ రోజు అయినా కూడా ఇంటి నుండి బయటికి అడుగు పెట్టేటప్పుడు ఖచ్చితంగా వినాయకుడిని నమస్కరించుకోండి, కుబేరునికి నమస్కరించుకోండి. అప్పుడే ఇంటి నుండి బయలుదేరి బయటికి రండి, అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.